ప్రాంగణం అంతా కిక్కిరిసి ఉంది. భక్తులు సహకరించగలరు. ఎక్కడ చోటు కనపడితే అక్కడ కూర్చోండి. పక్కవారికి ఇబ్బంది లేకుండా అందరూ సర్దుకొని కూర్చోండి. మీరు చిట్ట చివరన కూర్చున్నా కూడా మీకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం మా కుటుంబ సభ్యులు మీ వద్దకే చేరుస్తారు. మీ చుట్టూతా డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరిగే ప్రతి పూజ విశేషాలు, కళ్యాణ ఉత్సవం చక్కగా కూర్చొని మీరు వీక్షించవచ్చు. స్వయంగా మీరే స్వహస్తాలతో పూజించుకోవచ్చు. పూజా సామాగ్రి మీ వద్దకే తీసుకొస్తారు. దయచేసి సహకరించగలరు. చాలా మంది నిలబడున్నారు. మీరు కూర్చుంటే వెనక ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది, నిలబడితే కాళ్ళు నొప్పులు పెడతాయి. దాదాపు 4 గంటలు మనం నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎక్కడ చోటు కనపడితే అక్కడ కూర్చోండి. పంచమ వేదమైన 18 పర్వాల ఆంధ్ర మహాభారతాన్ని 1818 భాగాల ప్రవచనామృతాన్ని భక్తి టీవీ ద్వారా ప్రేక్షకులకు అందించి ఎంతో మంది జీవితాల్లో వ్యక్తిత్వ వికాసాన్ని, మనోత్తేజాన్ని నింపిన ఆధునిక వ్యాసులు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై మరోమారు ప్రవచనామృతాన్ని అందించేందుకు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. వారిని ప్రవచనామృతాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. మాతృదేవో భవ. ననుగన్న తల్లి మృక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. ననుగన్న తల్లి మృక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. నిన్ను నన్ను మరువకుండగా నిన్నును మంచి దారి నడుపుచునుండన్. ననుగన్న తల్లి మృక్కెదా నిన్ను నన్నును గన్న తల్లినే ప్రార్థింతున్. భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని కన్నుల పండువగా, వెన్నెల నిండుగా ఇక్కడ ప్రత్యక్షంగాను టీవీలలో పరోక్షంగాను చూస్తూ ఉన్న అఖండ ప్రజానీకానికి, భక్త సముదాయానికి అంతటికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈరోజు ఈ వేదిక మీద శ్రీకాళహస్తీశ్వరుని కళ్యాణం జరగబోతూ ఉంది. శ్రీకాళహస్తీశ్వరుని సమున్నతంగా కీర్తించినటువంటి మహాకవులలో ధూర్జటి చాలా ప్రముఖుడు. ఆ తల్లిదండ్రులు నిజంగా ఎంత ఆలోచించి ఆ పేరు పెట్టారో కానీ సాక్షాత్తు శివుని పేరే పెట్టారు. ధూర్జటి అంటే ఎర్రని రంగులో ఉండేటువంటి జడలు కలిగిన వాడు అని అర్థం. నిజంగా ధూళి రంగు అది నిజానికి. జట సంస్కృతం మాట, జడ తెలుగు మాట. ఎర్రని జడలు ఎవరికి ఉంటాయి అంటే రంగు వేసుకుంటే ఉండవు. తపస్సమాధిలో ఉండి జుట్టుకు నూనె రాసుకోకపోతే కాస్త లేత ఎరుపు రంగులోకి వస్తాయి. ఇవాళ చక్కగా దాన్ని సాధించడానికి మన మహిళామణులు చాలామంది హెన్నా వేసుకుంటున్నారు. శుభ్రంగా ఎరుపు రంగులోకి మారిపోయే విధంగా వారు కూడా మహాతపస్సుల కిందే లెక్క. మనం హెన్నా వేసుకున్న మహిళామణి కనపడితే ఓసారి నమస్కారం చేసుకోవచ్చు. వారు కూడా ధూర్జటికి వారసులే. ఇదివరలో అయితే పూర్తిగా వైరాగ్య చింత కారణంగా, తపోనిష్ట కారణంగా, నూనె రాయని కారణంగా సహజంగానే లేత ఎరుపు రంగులోకి జుట్టు మారుతూ ఉండేది. అలా మారాలి. మనం ఏదో రంగు వేసుకోవడం వల్ల మారడం కాదు, సహజంగా మారితే అది జ్ఞాన వైరాగ్యాలకి చిహ్నం. శివుడి జుట్టు అలా ఉంటుంది. ఆయన వ్యోమకేశుడు. ఆకాశమంతా ఆయన జటా జూటమే. శివుణ్ణి వ్యోమకేశుడు అని ఎందుకంటారు ప్రత్యేకంగా అంటే భగవంతుడు విశ్వరూపం కాబట్టి ఆకాశం ఆయనకి కేశపాశం, భూమి ఆయనకి కటిభాగం లాంటిది అని చెబుతారు ఖచ్చితంగా. ఇక మధ్యలో ఉండే నడుముని ఎప్పుడూ మా కవులు శూన్యం శూన్యం అంటూనే ఉంటారు. అందుకే శంకరాచార్య జగత్తు శూన్యం జగత్తు మిథ్య అన్నారు. అందుకని ఆ రకంగా వర్ణన ప్రకారం చెప్పుకున్నా కూడా జగన్ మిథ్య అనేది మనకు అర్థమవుతుంది. అది అలా ఉండగా వ్యోమకేశుడైనటువంటి శివుడు ఎప్పుడూ జుట్టుకి తైల సంస్కారం చెయ్యడు. తపస్సమాధిలో ఉండేవాళ్ళు చెయ్యకూడదు. అందువల్ల ఆయన లేత ఎరుపు రంగులో ఉండే జుట్టు ధరించిన వాడు అయ్యాడు. అందుకే వాళ్ళ అమ్మగారు ధూర్జటికి ఆలోచించి ధూర్జటి అని పేరు పెట్టింది. ఆయన కాళహస్తీశ్వరుని మీదే అద్భుతంగా 112 పద్యాలు పైగా రచించి ఒక మహత్తరమైన శతకాన్ని ఆయనకు అందించాడు. ఇవాళ కాళహస్తీశ్వరుని కళ్యాణం కాబట్టి
తెలుగు పద్యాల్లో పరమమధురంగా కార్తీక మాసం సందర్భంగా శివప్రీతికరంగా ఆ పద్యాల మాధుర్యాన్ని మనం ఒక్క అరగంట సేపు ఆస్వాదించి తర్వాత కాళహస్తీశ్వర కళ్యాణాన్ని తిలకిద్దాం. శ్రీ విద్యుత్కలితాజవం జవ మహాజీమూత పాపంబుధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్ దేవా నీ కరుణాశరత్ సమయము ఇంతే జాలు దేవా నీ కరుణాశరత్ సమయమింతే జాలు చిద్భావనా సేవన్ తామరతం పరైమనియదన్ శ్రీకాళహస్తీశ్వర తామరతం పరైమనియదన్ శ్రీకాళహస్తీశ్వర. సరిగ్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి శరదృతువుకి సంబంధించినటువంటి పద్యం ఇది. కాళహస్తి శతకంలో మొట్టమొదటి పద్యం. శ్రీ విద్యుత్కలిత ఆజవం జవ మహాజీమూత పాపంబుధారా వేగంబున. సరిగ్గా 8వ తేదీ రాత్రి 1000 నోట్లు 500 నోట్లు రద్దయినప్పటి నుంచి అందరూ అనుభవిస్తున్న అవస్థని 400 ఏళ్ల క్రితం దూర్జడి పద్యాల్లో వర్ణించాడు. అది ఆశ్చర్యకరం. కవిత్వం అంటే అంత చిత్రంగా ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు అంటే, మా జీవితాల కోసం మేము డబ్బు సంపాదించడానికి మహాపాపాలన్నీ చేస్తున్నామయ్యా అన్నాడు. సంపాదించిన డబ్బు దాచుకోవడానికి కూడా పాపాలు చేస్తున్నావయ్యా అన్నారు. ఒక 10 రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ తల్లికి అన్నం పెట్టినవాడు ఇప్పుడు తల్లి ఖాతాలో 2,49,000 వేశాడు. 50,000 వెయ్యాల. ఎందుకంటే అమ్మ అడిగింది పాపం. వెంటనే ఇదేమిట్రా అబ్బాయి ఇంత డబ్బు పడితే నీ మీద ప్రేమమ్మా అయ్యి బాబోయ్ ఇంతకాలం అన్నం కూడా పెట్టలేదు, ఇప్పుడు వీడికి 2,49,000 వేశాడు. ఆ 1,000 వేయమని ఉంటే ప్రేమ ఉందో లేదో తెలుసుండేది. అంతేకాదు ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద కర్మాగారాలు నడుపుతున్న యజమానులు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగుల ఖాతాలలో ఒక్కొక్కళ్ళకి 50,000 60,000 70,000 అడగకుండానే వేసేశారు శుభ్రంగా. ఎందుకంటే మొత్తం సర్దుబాటు చేసేద్దామనే వ్యవహారంతో హాయిగా ధనవంతుల సొమ్మంతా పేదలకి పంచిపెట్టడం అనేటువంటి అపూర్వమైన సామ్యవాదాన్ని మన ప్రభుత్వం వారు, హిందూ అనుకూల ప్రభుత్వం వారు సనాతన ధర్మ సంప్రదాయం ప్రకారం 10 రోజుల్లో సాధించేశారు. అనుమానం ఎలా ఎవరిని ఏమీ అనవలసిన అవసరం లేకుండా పెద్దల ఖాతాల్లో సొమ్ములన్నీ పేదల ఖాతాల్లోకి వెళ్ళిపోయే హాయిగా. ఇవాళ డబ్బులు కావాలంటే కూలి వాళ్ళని పిలిపించి 10 మందిని ఏటీఎం లైన్లో నిలబెట్టి కృత్రిమమైనటువంటి కొరత సృష్టించి మాకు డబ్బులు మార్చి పట్టుకురండి అంటున్నారు. వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు, ఏమిస్తారని అడుగుతున్నారు. మళ్ళీ తర్వాత అవకాశాలు మళ్ళీ రావు కదా అని. మొత్తం మీద ఇదే ప్రపంచం మనం గమనిస్తాం. సరిగ్గా 400-500 ఏళ్ల క్రితమే దూర్జడి ఈ ప్రపంచాన్ని గురించి చెప్పాడు. శ్రీ విద్యుత్కలిత అన్నాడు ఆయన. శ్రీకారంతో పద్యాన్ని మొదలు పెట్టడం సంప్రదాయం కాబట్టి శ్రీ అన్న. శ్రీ అంటే లక్ష్మీదేవి కదండి. లక్ష్మీదేవి ఎలాంటిది అంటే విద్యుత్తు లాంటిది. జాగ్రత్తగా వాడుకుంటే వెలుగుతుంది, చేత కాకపోతే షాక్ కొడుతుంది. డబ్బు ఎప్పుడూ అంతే. వాడుకోవడం చేతనైతే వెలుగుతుంది శుభ్రంగా, వాడుకోవడం చేత కాకపోతే షాక్ కొడుతుంది. అందుకనే దూర్జుడు ఎంత తెలివైన వాడో శ్రీ విద్యుత్కలిత అన్నాడు ఆయన. లక్ష్మి ఎప్పుడు విద్యుత్తు లాంటిదట. అంచేత వాడుకోవడం జాగ్రత్తగా చూసుకోవాలి. అర్ధానాం ఆర్జనం దుఃఖం ఆర్జిదానాం చ రక్షణం ఆయే దుఃఖం ఏ దుఃఖం దిగర్థం దుఃఖభాజనం అన్నారు సంస్కృతంలో స్పష్టంగా. డబ్బు సంపాదించడం అనేది చాలా శ్రమ, యాతన పడాలి, నానా బాధ పడాలి, నిద్రాహారాలు మానేయాలి, పిల్లల్ని ఏడిపించుకు తినాలి, సమయం లేకుండా చేసుకోవాలి. అప్పుడు కానీ మనం డబ్బు సంపాదించలేం. పోనీ సంపాదించారు 500 నోట్లు 1000 నోట్లు అన్నీ పెట్టేసుకుని పరుపుల కింద కురుపుల కింద మంచాల కింద కంచాల కింద పెట్టేశారు. ఇప్పుడు ఆర్జితానాంచ రక్షణే, వాటిని కాపాడుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. చింపి కొంతమంది పోగులు పెడుతున్నారు, గంగానదిలో కొంతమంది బారేస్తున్నారు. మీరు గమనించి ఉంటారు హిందూ సంప్రదాయం ఏ రకంగా రక్షించబడుతుందో ఈ 10 రోజుల్లో మనం చూసాం. ప్రతి దేవాలయంలో హుండీలు పట్టనంతగా నిండిపోతున్నాయి బ్రహ్మాండంగా. అనుమానం వెళ్ళా. మామూలుగా వెళ్ళి వెయ్యమంటే వెయ్యని వాళ్ళందరూ 500 నోట్ల కట్టలు 1000 నోట్ల కట్టలు వేసేస్తున్నారు. ఒక అప్రసిద్ధమైన దేవాలయంలో శివాలయంలో పూజారికి తిండి కూడా లేని చోట 44 లక్షలు వేశాడు ఎవడో. అది శివానుగ్రహం అంటే అలా ఉంటుంది లెక్క. పేరు కూడా రాయకుండా, పేరు రాస్తే దొరికిపోతాడు మళ్ళీ. అందుకని 44 లక్షల కట్టబట్టకెళ్ళి వేసేసాడు. ఈరోజు పత్రిక చదివి నేను మీకు చెబుతున్నా. శివానుగ్రహం అంటే అలా ఉంటుంది. ఎవరికైనా అందజేయదలుచుంటే భగవంతుడు అలా అందజేస్తాడు. మళ్ళీ ఎవరి అనుమతి అక్కర్లేదు. ఇంకా ఒక్క దెబ్బ కొట్టేసరికి విద్యుత్ షాక్ లాగే దేశం అంతా తిరగబడిపోతోంది. ఏమవుతుందో తెలియడంలా. కానీ భగవంతుడికి భగవద్భక్తులకి మేలు జరుగుతోంది. అక్రమార్జన చేయకుండా సక్రమంగా ఆర్జించిన వాళ్ళు ఎన్ని కోట్లైనా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. హాయిగా లెక్క చెప్పగలిగితే
అయితే కట్టవలసిన పని ఏదో కట్టేస్తాం, మిగిలిందే మనం అనుకుంటాం, గొడవ లేని వ్యవహారం. ధార్మిక జీవనానికి అధార్మిక జీవనానికి ఇంత తేడా ఉంటుంది, మనం ఇప్పుడైనా గమనించాలి. దాన్నే ధూర్జుడు చెబుతున్నాడు, మా జీవితం కోసం ఇంత చేస్తే ఒక్క భార్య 2 పిల్లలు మహా అయితే ఈ రోజుల్లో ఇంతకంటే ఎవరు లేరు. పూర్వం 10 మంది ఉండేవారు, వాళ్ళెవరూ అక్రమంగా ఆర్జించాల. కానీ భార్య భర్త 2 పిల్లలు ఇంత చేస్తే నలుగురు, ఈ నలుగురిలో కూడా 2 ఇక్కడ ఉండరు, హాస్టల్లో ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటారు. ఇంట్లో ఉండేది భార్యాభర్త 2 లింగు లిటుకోమంటూ ఉంటారు, వాళ్ళు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు తరచుగా. ఇక డబ్బులు పనే ఉంది, ఇక్కడ కాఫీ ఇస్తే తాగేవాళ్ళు, వీరు ఇస్తే వారికి నచ్చదు, వారు తాగితే వీరికి నచ్చదు, ఇంకేముందండి గొడవలే కదా డబ్బు గురించి. ఇలాగే సంసారం ఎలాంటిదని తెలుసుండి కూడా దీనికోసం విపరీతంగా శ్రమిస్తామయ్యా. ఆజవం జవం అగాజీమూత పాపంబుధారావే గంబున. ఆజవం జవము అంటే సంసారం, సంస్కృతంలో దాని వ్యుత్పత్తి ఎలా ఉన్నప్పటికీ ఆ మాట చూడండి, ఆజవం జవం 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 ఆజవం జవం జవం అంటే పెద్ద బంకలాగా పట్టుకుని ఎంతకీ వదలని వ్యవహారం. పిల్లలు లేకపోతే పిల్లలు లేరు అనుకుంటాం, పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు అనుకుంటాం, ఆరోగ్యాలు సరిగ్గా ఉండగానే చదువు సరిగ్గా రావట్లేదు అనుకుంటాం, చదువు కూడా కాస్త బాగా వచ్చి మంచి మార్కులు అవి వస్తే మార్కులు సరిపో, క్లాసులో ఫస్ట్ మావాడే రావాలి కదా అనుకుంటాం. తీరా ఫస్ట్ వస్తే తర్వాత మళ్ళీ అదేమిటి ఇప్పుడేమైంది ఇంటర్మీడియట్లో రావాలి కదా అనుకుంటాం, ఇంటర్మీడియట్లో వస్తే ఎంసెట్లో రావాలి కదా అనుకుంటాం, ఎంసెట్లో వస్తే ఇంజనీరింగ్లో అనుకున్న శాఖ రావాలి కదా అనుకుంటాం, అనుకున్న శాఖలో వస్తే అందులో మళ్ళీ గొప్ప మార్కులు రావాలి కదా అనుకుంటాం, అక్కడ కూడా వస్తే మంచి ఉద్యోగం రావాలి కదా అనుకుంటాం, మంచి ఉద్యోగం వస్తే మంచి కంపెనీలో రావాలి కదా అనుకుంటాం, మంచి కంపెనీలో వచ్చి మంచి జీతం కూడా వచ్చాక కష్టపడి పెళ్లి చేస్తే ఏడాది తర్వాత పలకరిస్తే ఏమిటో వాళ్ళిద్దరికీ పడ్డం లేదండి అంటారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇందుకే సరిగ్గా సంసారాన్ని ఆజవం జవం జవం ఆజవం జవం జవం అన్నాడు. ఇది ఓ పెద్ద బంక. ఎన్ని కోరికలున్నా ఇంకా కోరికలు కలుగుతూనే ఉంటాయి. లేనప్పుడు లేరన్నారు, ఉన్నప్పుడు ఉన్నారని సరిపెట్టుకోవచ్చు కదా. మళ్ళీ ఏదో కావాలి, మళ్ళీ ఏదో కావాలి, మళ్ళీ ఏదో కావాలి. చివరికి దంపతులకి కొడుక్కి కోడలకి పెళ్లి చేశాక మళ్ళీ వాళ్ళకి పడ్డం లేదని, వాళ్ళకి పిల్లలు లేరని, వాళ్ళ పిల్లలకి మార్కులు రావడం లేదని కూడా మనకి గొడవ. అందుకే ఇది జన్మకి వదిలే వ్యవహారం కాదు పరమేశ్వర. దీనికోసం నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను, డబ్బు వ్యామోహానికి లోనయ్యాను, ధన వ్యామోహానికి. ఇలా సంపాదించిందంతా ఏం చేయాలో తెలియట్లేదు. చివరికి ఈ జీవితం గడిపి గడిపి మన మనోబ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితున్న మన మనస్సు అండి చాలా సున్నితమైన పద్మం లాంటిది. అందుకే అబ్జం అన్నాడు. చెరువులో ఉండే పద్మాన్ని చూడండి, లేత గులాబీ రంగులో మెరిసిపోతూ నున్నగా మెరుపుగా కాంతిమంతంగా మెరుపులతో మెరుగులతో ఉంటుంది. అలాంటిదే మన మనస్సు, చాలా సున్నితం అది. కానీ ఈ జీవితం తాలూకు దుఃఖాలు క్లేశాలు కష్టాలు అన్నీ అనుభవించి అనుభవించి అది వాడి వత్తలైపోయింది. కారణం మహాజీమూత పాపంబుధారావేగంబున. పద్మం ఎప్పుడు, పద్మపు రేకులు ఎప్పుడు చీలిపోతాయి అంటే వర్ష ఋతువులో. ఇంతకుముందు వెళ్ళిపోయింది చూడండి వర్ష ఋతువు, శ్రావణ భాద్రపద మాసాలు. ఆ వర్ష ఋతువులో వాన చినుకులు దృఢంగా పడ్డం కారణంగా తామరపు రేకులన్నీ చీలికలైపోతాయి. అప్పుడు చెరువు చూస్తే చిన్నాభిన్నంగా కనపడుతుంది. ఆ చీలికలైపోయిన తామరపు రేకుల మీద బురద రేణువులు, మట్టి కణాలు పడుతూ ఉంటాయి, బురద కణాలు పడుతూ ఉంటాయి, ఇంకా చికాగ్గా ఉంటుంది చూడడానికి. అలా అయిపోయిందయ్యా నా మనస్సు అంతా. పద్మమే అయినప్పటికీ వర్షకాలంలో పద్మంలాగా చీలిపోయి రాలిపోయి వాడిపోయి వత్తలైపోయి ఉందయ్యా. ఈ మనస్సుని మళ్ళీ నీకు సమర్పిస్తున్నాను స్వామి. నీ కరుణ శరత్ సమయము ఎంతే చాలు, నీ దయ అనేటువంటి శరదృతువు ప్రసరిస్తే చాలు. ఎంతేం చాలు, ఎంతైనా చాలు, ఇంతే చాలు, కొంతైనా చాలు. పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షం అనేది ఏమాత్రం మన మీద ప్రసరించినా అంటే ఆయన యందు మన మనస్సు ఒక్క క్షణం పాటు లగ్నమైనా సరే దాని ప్రభావం ఎంత ఉంటుంది అంటే తామర తంపరైమనియదన్. మళ్ళీ ఈ శరదృతువులో పద్మాలన్నీ వికసించినట్టుగా నా మనస్సు మళ్ళీ కొత్త ఉత్తేజాన్ని పొందుతుందయ్యా అంటున్నాడు. అంచేత మనమంతా కార్తీక మాసం సందర్భంగా కోటి దీపాలు వెలిగిస్తున్న సందర్భంగా భక్తి టీవీ వారి చలవ వల్ల మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఎన్ని కష్టాలు ఎన్ని దుఃఖాలు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఈ ఆవరణలో అడుగుపెట్టిన వాళ్ళని ఇక ముందు అవి ఏమీ చెయ్యలేవు పరమేశ్వరుని యొక్క కటాక్షం వల్ల అనేటువంటి గొప్ప ధైర్యంతో మనం ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా ఇంకా ఏదో ఉంటాయంటే అనుమానిస్తున్నాం అన్నమాట దేవుణ్ణి. మనిషిని అనుమానించినా తప్పులేదు, దేవుణ్ణి అనుమానించకూడదు.
అందుకని దేవుడి యొక్క కరుణ మన మీద ఉంటుంది ఖచ్చితంగా. ఇంతమంది ఇవాళ లక్షలు వేలు కాదు, వేలు లక్షలు మించిపోయినటువంటి సంఖ్యలో కనపడుతూ ఉన్నారు. ఈ ఆవరణలో అడుగుపెట్టి ఇక్కడ దీపారాధనని చూసి దీపానికి నమస్కారం చేసి నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని ఎవరైతే భగవన్నామాన్ని ఏదో ఒక రూపంలో మనస్సులో స్మరించుకుంటూ ఇంటికి వెళతారో ఆ తర్వాత కూడా వీలైనంత వరకు మనస్సులో అనవసరపు ఆలోచనలు మానేసి అదే నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారి దగ్గరికి దుఃఖాలు కష్టాలు రానే రావండి ఖచ్చితంగా. దానికి శివుడే ప్రమాణం. దానికి కాళహస్తి శతకంలోనే చెబుతున్నాడు, మనం ఎవరినైనా కష్టపెడితేట మనకి ఎవరి వల్లైనా కష్టం కలిగిందనుకోండి, బాధ కలిగిందనుకోండి, మనమేమీ చేయక్కర్లేదుట. మన ఇంట్లో ఉండేటువంటి శివుడి మూర్తి శివలింగం కానీ నటరాజస్వామి కానీ ఆయన ముందు కూర్చుని ఒక్క పద్యం చదువుకుంటే చాలు, వాళ్ళ సంగతి శివుడు చూస్తాడు అన్నాడు ధూర్జటి. కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో. పరమేశ్వర, నాకు కష్టం వస్తే, నీ భక్తుడికి కష్టం వస్తే, నీ బిడ్డకి కష్టం వస్తే అలా చూస్తూ ఊరుకున్నావు, నువ్వేం తండ్రివయ్యా? కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో రతీశ్వరునింగాల్చిన పాలలోచన శిఖావర్గంబు సలారెను. రతీశ్వరునింగాల్చిన పాలలోచన శిఖావర్గంబు సలారెను. పరనిందాపకులన్ వధింపవు ఇదియున్ భావ్యంబే నీకేమి చేసిరివారున్ పరమోపకారమిలలో శ్రీకాళహస్తీశ్వరా. ఏదైనా మనకు కష్టం కలిగితే, ఎవరి వల్ల కష్టం కలిగినా పరమేశ్వరుడు ముందు నిలబడి ఇలా ప్రార్థన చేయమన్నారు. ఏమిటి? కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో. గజాసురుణ్ణి చంపావుట, ఆ శూలం నీ దగ్గరే ఉందిట, అది చేత్తో పట్టుకోలేదా ఏమిటి? మరి దేశంలో ఇంతమంది దుర్మార్గులైనటువంటి వాళ్ళు రాక్షసుల రూపంలో విజృంభిస్తూ ఉంటే మిన్నకున్నావేమయ్యా అంటున్నాడు. పరమేశ్వరుడు సమాధానం ఇస్తున్నాడు, ఎక్కడ మిన్నకున్నావయ్యా? మొత్తం నల్లధనం అంతా బయటికి లాగడం కోసం 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేశాం కదా, ఇది పెద్ద త్రిశూలమే కదా అస్త్రం అన్నాడు. అది హిందుత్వ అనుకూలమైనటువంటి పక్షం దేశంలో అధికారంలో ఉంటే హిందూ ధర్మము సనాతన ధర్మాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఆ శూలమే ఈవేళ మనని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి చేతిలో ఉన్నటువంటి హస్తం. ఆయనకి జయ జయధ్వానాలు పలికి ఆయన సంకల్పం ఫలించి ఈ దేశం మొత్తం మీద నుంచి నల్లధనం వెళ్ళిపోవాలి, దుర్మార్గులు వెళ్ళిపోవాలని మనం శివుడు సాక్షిగా ప్రార్థన చేద్దాం. కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదు. మన ప్రధానమంత్రి తరఫుని 125 కోట్ల జనాభా తరఫుని హిందూ సంప్రదాయం తరఫుని మనం ప్రార్థన చేయాలి. కోటి దీపోత్సవం వేదిక మీద, పరమేశ్వర నీ త్రిశూలాన్ని మా ప్రధానమంత్రికి ఇయ్యి, నీ ఆయుధాలన్నీ మా ప్రధానమంత్రికి ఇయ్యి, నీ పాలాక్షం నీ నుదుటి మీద కన్ను కూడా మా ప్రధానమంత్రికి ఇయ్యి, ఆయన్ని బలవంతుణ్ణి చెయ్యి. దేశంలో ధనంతో దుర్మదాంధులై వెలుగొందుతున్న వాళ్ళందరినీ మట్టి గరిచిపోయేలా చెయ్యి. పరమేశ్వరుని యొక్క భక్తి సామ్రాజ్యం, హిందూ ధర్మ సామ్రాజ్యం, సనాతన ధర్మ సామ్రాజ్యం విస్తరిల్లేలా చెయ్యి అని మనం ధూర్జడి సాక్షిగా, కాళహస్తీశ్వర కళ్యాణం సాక్షిగా, కాళహస్తీ శతకం సాక్షిగా మనం ఇవాళ ప్రార్థన చేయాలి. కరిదైత్యుంబొరిగొన్న శూలము కరగ్రస్తంబుగాదో రతీశ్వరునింగాల్చిన పాలలోచన శిఖావర్గంబు సలారెను. మన్మధుడికి దహనం చేశాను, మన్మధుడిని దహనం చేశానని చెబుతున్నావు. అటువంటి పాలలోచన శిఖావర్గం చల్లారిపోయిందా ఏమిటి? ఆ అగ్నిశిఖ ఆరిపోతే ఎలాగా? ఆ 3వ కన్ను తెరవాలి. 3వ కన్ను తెరవడం కారణంగానే దేశంలో ఉండే అనేక అక్రమాలు అనేక రకాలుగా 10 రోజుల్లోనే బయటపడిపోతున్నాయి మొత్తం అంతా. ఎవరెవరు ఎంత దాచిపెట్టారో, ఎక్కడెక్కడ దాచిపెట్టారో, ఏ రకంగా దాచుకున్నారో అన్నీ బయటపడుతున్నాయి. పైగా ఎన్నడూ జరగని వాళ్ళకి ఉపకారం జరుగుతోంది. మనం చెప్పుకున్నట్టుగానే అనాథ అయిపోయినటువంటి తల్లి ఖాతాలో 2 లక్షలు జమ అవుతున్నాయి. జీతాలు ఎరగని కార్మికులు, కర్షకులు, కూలివాళ్ల ఖాతాల్లో లక్షలు జమ అవుతున్నాయి. ఆ రకంగా పెద్దల సొమ్మంతా పేదలకు వెళ్ళిపోతున్నట్టే. అందుకని దేశాధినేతకి బలం కలగాలి అంటే పరమేశ్వరుని యొక్క పాలనేత్రంతో ఆయన్ని కాపాడమని, అలాగే త్రిశూలంతో ఆయన్ని కాపాడమని మనం ప్రార్థన చేయాలి. రతీశ్వరుని గంచిన పాలలోచన శిఖావర్గంబు జల్లారెనో పరనిందాపకులన్ వధింపవు. అక్రమంగా మంచి పని చేస్తున్న
చేస్తున్నా సరే విమర్శలు చేస్తున్న వాళ్ళు, నిందిస్తున్న వాళ్ళు ఈవేళ రాజకీయ వర్గాల్లో చాలా చూస్తూ ఉన్నాం మనం. 1, 2, 3 రోజులు ఇబ్బంది భరిస్తే దేశం మొత్తం అవినీతి నుంచి, నల్లధనం నుంచి విముక్తం అవుతుందమ్మా. నాకు పార్టీలతో నిమిత్తం ఏమీ లేదు. ఎన్నో ఏళ్లుగా మనం చూస్తున్నటువంటి అవినీతి రహిత భారత నిర్మాణం ఇవాళ జరగబోతోంది ప్రధానమంత్రి సంకల్పం వల్ల. దానికి మనం కోటి దీపోత్సవ వేదిక మీద నుంచి మద్దతు పలికి నీకు మేమున్నాం అని నిరూపణ చేయాలి. ఖచ్చితంగా కోటి దీపాల వేదికలోకి రావడానికి మీరు ఎంతోసేపు వరుసలో నిలబడ్డారు. శ్రీశైలం దర్శనం కోసం ఎంతోసేపు వరుసల్లో నిలబడుతున్నారు. తిరుపతి దర్శనం కోసం వరుసల్లో నిలబడుతున్నారు. అలాగే బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు కూడా నిలబడుతున్నాం అనుకోవాలంతే. భగవద్ దర్శనం, భగవత్ సంబంధమైన దేశం, అవినీతి రహితమైన దేశం నిలబడాలి అంటే మనం కాస్త ఓపిక పట్టాలి. అంతేగాని మనకొచ్చిన చిన్న ఇబ్బంది కారణంగా ఈ విధానం తప్పు అనొద్దు. ఇటువంటి దేశానికి ఎప్పుడు శస్త్రచికిత్సలు జరగాలి అంటే ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకోవలసిందే. అదే దుర్జుడు చెబుతున్నాడు, మనకు వ్యక్తిగతంగా కష్టం వచ్చినా, దేశానికి కష్టం వచ్చినా అది ఒక్కటిగానే మనం భావించాలి. దేశం కష్టం కూడా మన కష్టంగానే మనం భావించాలి. దేశానికి బాధ కలిగితే మన దేహానికి బాధ కలిగినట్టే. దేశం బాధ కోసం ఇవాళ మనం కొద్ది రోజులు నిలబడుతూ ఉన్నాం. ఇదివరకు మీద వరసలు తగ్గాయి, ఇంకా తగ్గుతాయి. ముందు అవినీతి రహితమైన భారత నిర్మాణం చూస్తాం. అందుకే పరనిందాపకులను వధింపవు. అనవసరంగా విమర్శలు చేసేవాళ్ళ సంగతి చూసుకోవేమిటయ్యా, నీకేమి చేసిరి వారు పరమోపకారములలో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఆ శివనామస్మరణ ఎప్పుడు చెయ్యాలి? చాలామంది భక్తి టీవీ అనగానే ఏమంటారు అంటే, ఎవరైనా 25 ఏళ్ల వాళ్ళు ఎవరైనా భక్తి టీవీ చూస్తే 5-6 ఏళ్ల క్రితం అనేవారు, ఇప్పటి నుంచి భక్తి టీవీ ఎందుకురా, కాస్త 67 దాటాక చూడొచ్చు కదా, ఇప్పటి నుంచి కాస్త వేరే ఛానల్స్ బోర్డులు ఉన్నాయి కదా అని. కానీ భక్తి టీవీ సాధించిన అఖండమైన విజయం ఏమిటంటే 2007లో ఆగస్టులో వాళ్ళు స్థాపన చేస్తే 3-4 ఏళ్లలోనే యువతరం మొత్తం భక్తి టీవీ మత్తులో మునిగిపోయే విధంగా చేయగలిగారండి భక్తి టీవీ ద్వారా. 25 ఏళ్ల కుర్రాళ్ళు, 25 ఏళ్ల అమ్మాయిలు ఇవాళ ఏం చూస్తున్నారంటే భక్తి టీవీ చూస్తున్నాం, ప్రవచనం వింటున్నాం. అదిగో మీ ప్రవచనం వింటున్నాం, చాగంటి వారి ప్రవచనం వింటున్నాం, సామవేదం వారి ప్రవచనం వింటున్నాం, మైలవరపు వారి ప్రవచనం వింటున్నామని మేము వెళ్ళినప్పుడల్లా ఏ ఊరు వెళ్ళినా మాకు హారతులు బట్టి చెబుతున్నారమ్మా. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? ఇంతమందికి అవకాశం కల్పించింది భక్తి టీవీయే కదా. అటువంటి భక్తి టీవీకి మనం అంతా జేజేలు సమర్పిద్దాం. చివరిగా భక్తి టీవీ ద్వారానే అందించదలుచుకున్న సందేశం, భగవన్నామస్మరణ ఎప్పుడు చెయ్యాలి అంటే, దంతంబుల్ పడనప్పుడే, తనువునందారూఢియున్నప్పుడే, కాంతా సంఘము రోజనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, వింతల్మేన చెరింపనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతింపన్వలే నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర. ఇవాళ భక్తి టీవీ సాధించిన మహోద్యమం కారణంగా, జనంలో కలిగించిన మహోత్తేజం కారణంగా యువతరం మొత్తం గ్రహించాలి. దంతంబులు పడనప్పుడే, పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత నమశివాయ అన్న శవర్ణం పలకదు, షు అంటూ ఉండాలి. అక్కడి నుంచి తనువునం దారూఢి ఉన్నప్పుడే, శరీరంలో సత్తు ఉన్నప్పుడే మనం వ్రతాలు, నోములు, పూజలు, స్నానాలు అన్నీ చెయ్యాలి. ఓపిక తగ్గిపోతే ఏం చేస్తామండి? అలాగే కాంతా సంఘము రోజనప్పుడే, ఆడవాళ్ళు అప్పుడప్పుడు భార్య లేని వాళ్ళు భర్తలను చూసి అంటూ ఉంటారు, ఏమిటో అప్పుడే తెల్ల వెంట్రుకలు వచ్చేసే అంటూ ఉంటారు. ఓ భార్య అలాగే భర్త అలాగే భార్యను అన్నారు, భార్య భర్తను అన్నదిట, తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయంటే ఆయన చాలా తెలివైనవాడు, నా ముఖం చంద్రబింబం లాంటిది, ఈ పైన తెల్ల వెంట్రుకలన్నీ అందులో ఉండే వెన్నెల రేఖలో కంగారు పడకు అన్నట్ట. భార్య కూడా చాలా తెలివైంది. ఆవిడ వెంటనే ఓ మాట అంది, మీ ముఖం చంద్రబింబమేనండి, అందుకే ఊళ్ళో ఆడవాళ్ళ ముఖాలన్నీ పద్మాలు కదా, చంద్రుని చూడగానే పద్మం ముడుచుకుంటుంది కదా, మీ మొహం చూడగానే వాళ్ళందరూ మొహం చాడు చేసుకుంటున్నారు అందుట. ఇంత సరసంగా ఉండేవారు పూర్వకాలం భార్యాభర్తలు అంటే. అలా మాటకు మాట సరదాగా బాణాల్లా, మన్మథ బాణాల్లా విసురుకునేవారు. అటువంటి సరసం ఉంటున్న రోజుల్లోనే సర్వేశ్వరుణ్ణి మనం స్మరించాలి. అలాగే వింతల్ మేన చెరింపనప్పుడే, రకరకాల వ్యాధులు కొత్తవన్నీ వస్తున్నాయి, మీకు తెలియంది కాదు. ఈ వ్యాధులేవి మనని ఆక్రమించి పరమేశ్వర నామాన్ని స్మరించే స్థితి నుంచి దిగజార్చక ముందే మనం నమశివాయ 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 అని మనం నాలుక మీద కాదమ్మా, మన మనస్సులో బీజాక్షరాలు రాసుకుని మనం స్మరించాలి. కురులు వెల్వెల్లగానప్పుడే, జుట్టు రంగు మారిపోకముందే స్మరించాలి. చింతింపన్వల నీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. నిరంతరము అదే రకమైనటువంటి నామస్మరణ చేస్తే ప్రయోజనం ఏమిటో చెబుతున్నాడు ఒక్క మాటలో. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలను
శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమవు శ్రీకాళహస్తీశ్వర. భగవన్నామాన్ని మనస్సులో మనం స్మరిస్తూ ఉంటే పవి పుష్పంబగు పిడుగుపాటు సైతం మన మీద శిరస్సు మీద పువ్వులా పడుతుందట. ఎంత అందమంటే అటువంటి ప్రమాదాలు మనకేముండవు, అన్ని ప్రమోదాలుగా మారుతాయి. అగ్ని మంచగు, అగ్నిలో మనం దూకినా సరే అది మంచుగడ్డల్లాగా చల్లగా మారిపోతుందట. అకూపారంబు భూమి స్థలంబవు, ఎప్పుడైనా సముద్ర ప్రయాణంలో మధ్యలో మునిగిపోయినా మనకు ద్వీపం అడ్డుగా వచ్చి మన కాపాడుతుందట. భగవన్నామం అటువంటిది. అలాగ అవనీ మండలి లోపల శివ శివేత్యాభాషణోల్లాసికన్. ఎవరైనా విషప్రయోగం చేసినా అది అమృతంగా మారుతుందట. ఎవరికయ్యా? ఒకే ఒక్క వ్యక్తికి. ఇన్ని కోట్ల లక్షల మంది ఇక్కడ ఉన్నాం. ఎవరి మనస్సులో నిరంతరం శివనామం ధ్వనిస్తూ ఉంటుందో ఆ వ్యక్తికి జీవితంలో ఆపదలన్నీ సంపదలుగా మారతాయి. అలాగా అన్ని రకాల ఆపదలు సంపదలుగా కోటి దీపోత్సవంలో పాల్గొన్న వారందరికీ మారాలని, మన జీవితం వల్ల కార్తీక దీపంలా వెలుగొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. స్వస్తి ప్రజాభ్యః. యువతను ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించడంలో భక్తి టీవీ విజయాన్ని సాధించిందని, అది భక్తి వల్లే సాధ్యమైందని, అద్భుత ప్రవచనామృతాన్ని